దినచర్యల పాఠాలు. ముప్పై 9 అనుమతి మర్యాదలు. విశ్వసించిన ప్రజలారా, మీ ఇండ్లలోకి తప్ప ఇతరుల ఇండ్లలోనికి ప్రవేశించకండి. ఆ ఇంటివారి అంగీకారం పొందనంత వరకు, ఇంటివారికి సలాం చేయనంత వరకు. 24 సూరా అన్నూర్ 27వ ఆయత్. మీ పిల్లలు యుక్త వయసుకు చేరుకున్నప్పుడు తమ పెద్దలు అనుమతి తీసుకుని వచ్చే విధంగానే వారు కూడా అనుమతి తీసుకుని మరీ రావాలి. 24 సూరా అన్నూర్ 59వ ఆయత్. జాబిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు, నేను నా తండ్రిపై ఉన్న అప్పు విషయంలో మాట్లాడడానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి తలుపు తట్టాను. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం లోపల నుంచి ఎవరు అని అడిగారు. నేను అని అన్నాను. పేరు చెప్పక నేను అన్నందుకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అసహించుకున్నట్లుగా నేను నేను అని అన్నారు. బుఖారీ, ముస్లిం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారని సహల్ బిన్ సఅద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. చూపు ముందు పడకూడదని అనుమతి తీసుకొనుట ఒక పద్ధతిగా, మర్యాదగా నిర్ణయించబడింది. బుఖారీ, ముస్లిం. కిల్ద బిన్ అంబల్ రజియల్లాహు అన్హు కథనం, నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు సలాం చేయకుండా వచ్చాను. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, తిరిగి బయటికి వెళ్ళిపో, మళ్ళీ సలాం అలైకుం అంటూ ప్రవేశించాలా అని అనుమతి కోరుతూ ప్రవేశించు అని బోధించారు. అబూ దావుద్, తిర్మిజీ. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నన్ను ఉద్దేశించి ఇలా బోధించారు. అబూ మూసా అష్అరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు, మీలో ఎవరైనా 3 సార్లు అనుమతి కోరిన తరువాత అనుమతి పొందకుంటే వెనుక తిరిగి పోవాలి. బుఖారీ, ముస్లిం. విశేషాలు. 1. ఇంట్లో ప్రవేశించే ముందు అనుమతి కోరాలని ఆదేశించబడింది. 2. అనుమతి కోరేవారిని మీరెవరని ప్రశ్నించబడితే నేను అని చెప్పకూడదు, తన పేరు చెప్పాలి. 3. అనుమతి కోరుట 3 సార్లు. అనుమతి పొందితే సరి, పొందకుంటే అనుమతి కోరిన మనిషి వెనుతిరిగి రావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్, టచ్ బెల్, ఆల్. Like this video, subscribe, get notified.